ఎవరైతే ప్రజలకు సంక్షేమం చేసి ప్రజలు ప్రాబ్లం చూసేవాళ్ళు వస్తే సరిపోద్ది. అది జనాలే వదిలేయాలి, జనాలకు ఆలోచన ఉంటుంది. ప్రజెంట్ ఉన్నా నేను చేస్తూనే ఉండు, రేపు ఆయన చేస్తా అంటాను కాబట్టి ఎవరు జనాలు పోలు ఎలా ఉంటుందో అప్పుడు ఆ చివరి మినిట్లో ఆలోచన ఉంటుంది. అది సెంట్రల్ లోకల్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ చేసేది, లోకల్ సపోర్ట్ నేను చేయడానికి లేదుగా. ఆయన చేస్తేనే చెప్పేది, పైన నుంచి వచ్చిన కార్యక్రమాలు చేస్తారు. ఎవరైనా చెప్తా ఉన్నా మాకైతే మంచి చేసేవాళ్ళు కావాలి. నేనైతే ఇక్కడ కాదన్నా ప్రజెంట్ ఉండేది, ప్రాపర్ వచ్చేసి మాది మాచర్ల, ఉండేది దేవరకొండ, నేను తెలంగాణ. అయితే పర్లేదు అనిపించింది అన్న. అంటే నాకు నేను చిన్నప్పటి నుంచి ఉన్నదైతే డెవలప్మెంట్ అంటే ఒక చంద్రబాబు అని అంటారు పెద్దవాళ్ళు, నేను అలా అనుకుంటున్నాను అంతే. ఇక్కడ పరిస్థితి అయితే మనకు ఐడియా లేదు. నాకు అక్కడైతే చూసా కాబట్టి అక్కడ కేసీఆర్ పాలన బాగుంది నాకు తెలిసిన కాడికి. ఇక్కడైతే నాకు ఐడియా లేదన్నా, ఎందుకంటే మాది సొంతం ఎక్కడైనా నేను ఉంటామో అక్కడే ఉంది. ఇంకా పెద్దవాళ్ళు నేనేం మాట్లాడిన బట్టి నేను చెప్తున్నాను అనమాట ఐడియా. ఏదైనా నిరుద్యోగులకి ఏదైనా మంచి ఒక సమాధానానికి మంచి చేసాలి. ఎవరైనా అప్పుడు చంద్రబాబు అని కాదు, జగన్ అని కాదు, ఎవరైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు కావాలి. మా ఐడియా చంద్రబాబు వస్తే మంచిగా మాకు బాగా ఇది చేశాడు. మేమైతే చంద్రబాబే అనుకుంటాం ఇప్పుడు పెట్టిన పథకాలను బట్టి. నారా చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడున్న వాగ్దానాలు ఇవన్నీ చూస్తే ఈ గట్టిగా అమలు చేసి పేదవాళ్ళని ఇలా అందరినీ కలుపుకొని పోయి బాగా ఉంటే ఇంకా మంచి అభివృద్ధి పడుకుంటే మళ్ళీ ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన అంటే పెద్దగా అంత ఇది లేదు, అసంతృప్తిగా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పనులు చూస్తే నారా చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నారు. ఈ రాజధాని కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, రైతులకి ఈ మధ్య ఏదో ఇచ్చారండి మామూలుగా అన్నదాత పథకం, ఇవన్నీ కానివ్వండి, డ్వాక్రా మహిళలకి 20,000 ఇచ్చారు కదా. ఇట్లాంటి పథకాలు చూస్తామంటే చంద్రబాబు గారు సీఎం అయితే బాగుండు అనిపిస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు అంటే ఆయన ప్రస్తుతానికి చెప్పుకోవడానికి ఇప్పుడు అధికార పక్షం లేదో చెప్పుకుంటున్నారు, ఆయన కూడా పర్లేదండి. అంటే పాలకపక్షం ఉన్న ఎమ్మెల్యే ఉంటే బాగుండు కదా అని మాకు కూడా. చంద్రబాబు వస్తే బాగుంటుంది, పనితీరు బాగుంది, చేసే పనులు రైతులకు ఇచ్చే వడ్డీ డోకరా వచ్చే రుణాలు అన్నీ బాగుంది, అనేసి బాగుంటుంది. పిన్నెల్లి వైసీపీ ఆయన వస్తే బాగుంటుంది. అది చెప్పుకోలేమండి, ఎవరు వచ్చినా ఏం చేస్తారనేది విషయం తెలియదు. ఇప్పుడున్న పొజిషన్ అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే కొంచెం రాష్ట్రాన్ని డెవలప్ చేసే ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి ఒక ఇల్లు కడుతుంటే మన కుటుంబంలో పెద్ద మనిషి, ఆ కుటుంబంలో సాధారణంగా వ్యక్తి చనిపోతే ఆ ఇటుకరాయి, ఆ సిమెంటు, ఆ ఎక్కడి నుంచి తెచ్చాడనేది తెలియదు. కానీ ఎంత పెద్ద రాష్ట్రాన్ని మనం అంత డెవలప్మెంట్ చేయాలనే విషయంలో ఇంత భారీగా బడ్జెట్ బయట నుంచి తీసుకొచ్చి పెడుతున్నాడు కాబట్టి అతను ఏ విధంగా తెచ్చాడనేది అతనికి ఐడియా ఉంటుంది కాబట్టి ఒక్కసారికి అతనికి వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా డ్వాక్రా మహిళలకి మరి పింఛను ఇవి ఇస్తున్నాడు, కొన్ని మంచి పనులే చేస్తున్నాడు కాబట్టి అన్న క్యాంటీన్ ద్వారా కూడా ఇవి కూడా బాగానే చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మన అమరావతి రాజధాని గురించి బాగానే అభివృద్ధి చేశాడు. మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు వస్తేనే రాజధాని అమలు పరుస్తాడని మా ఉద్దేశం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా పర్వాలేదు, యావరేజ్ పర్వాలేదు, బాగానే ఉంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, చివరి నిమిషంలో చేస్తున్నాడన. ప్రజలకి చేద్దామని మనసులో ఉంటేనే అది చేస్తున్నాడు. బాగుందండి, ఆయనే మళ్ళీ రావాలి. ఆయనే ప్రతి ఆడవాళ్ళకైనా ఎవరికైనా మంచి చేస్తున్నాడు. ప్రతిదీ ఏదైనా కానీ ఆయనే రావాలి మళ్ళీ. మాకైతే చాలా వరకు బాగుంది. పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ బాగుంటుంది అసలుకి. బట్ అమరావతి చాలా పాపులర్ చేస్తున్నారు చాలా వరకు. అది వస్తే చాలా పిల్లలకి ఉద్యోగాలు ఉంటాయని మేము చాలా ఆశపడుతున్నాం. ఇంకా మేబీ ఇంకా అదైతే ఇంకా మన హృదయపూర్వకంగా వేస్తే చాలా ఆలోచన చేస్తే ఓటు చాలా బాగుంటుంది. అదొక్కటే మేము మనవి చేస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.